అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సిస్టర్స్ ఇన్సైడ్ ఛానల్. సో ఈరోజు మనం సీ వరల్డ్కి వచ్చాము. సో సీ వరల్డ్కి ఎలా ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లోనే ఫేక్ వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. సో ఇలా అంతా మీరు చూడొచ్చు. వ్యూ అసలు ఎంత బాగుందో. స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లో అసలు ఎంత అదొకొట్టేశారో. అక్కడ ట్రీస్ ఇవన్నీ ఫేక్ అయినా కూడా. సో ఎవరైతే హెల్త్ కాన్షియస్ అటు నుంచి స్టెప్స్ నుంచి వెళ్తారో, ఇటు నుంచి మనం హెల్త్ కాన్షియస్ కాదు కాబట్టి ఎక్స్లేటర్ నుంచి వచ్చాం. సో అలా లోపలికి వెళ్ళగానే అసలు ఎంత క్లాజీ ఫీల్ వస్తుందో, ఎంత చల్లగా, ఇంకా చాలా బాగున్నాయి ట్రీస్ అంతా, మౌంటైనిష్ లుక్, ఓల్డెన్ టైమ్. సో నేను అక్కడ ఏం చేస్తాను అని చూస్తున్నారా? సో నేనైతే అక్కడ కార్డ్స్ ఉంటాయి. సో మనం గేమ్స్ ఆడితే అందులో క్విజ్ ఉంటే అందులో మనకి గేమ్స్ ఆడడానికి ఇస్తారన్నమాట పాయింట్స్ కార్డ్లో. సో నేను అలా అవన్నీ చూస్తుంటే మా మమ్మీ వచ్చి నన్ను పిలిచారు. సో నేను అలా చాలా పాయింట్స్ తెచ్చుకున్నాను. సో ఇప్పుడు మనం అలా లోపలికి వస్తే మనకి రే ఫిషెస్ అయితే చూపిస్తారు. ఎంత బాగున్నాయో రే ఫిషెస్, ఎంత ఫ్రెండ్లీయో. నేను అలా చూపెట్టగానే హాయ్ చెప్తుంది. ఇవి చాలా మంచిగా ఉంటాయి, అసలు చాలా ఫ్రెండ్లీ కూడా. అసలు అక్కడ మీరు చూస్తే ఓబీ ఫిష్ కనిపిస్తుంది. ఇంకా చిన్నగా అక్కడ ఒక బ్లాక్ ఫిష్ ఉంది చూడు, అది ఓబీ ఫిష్. చూడొచ్చు మీరు ఆ రే ఫిష్. అసలు ఇవి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. మనం టచ్ చేసినా ఏమనవు, ఈజీగా మనం వాటితో హ్యాండిల్ చేయవచ్చు. అసలు వాటర్ మీరు చూడొచ్చు ఎంత హైజీనిక్గా ఉందో లోపలంతా. దాని తర్వాత ఎక్కడ కావాలంటే దీని తర్వాత వాషింగ్ మిషన్స్ అయితే పెట్టారు. సో ఎందుకంటే మనం వాష్ చేసుకోవడానికి హ్యాండ్స్. సో అలా లోపలికి వెళ్తే మీకు అసలు ఎంత క్లాజీ ఫీల్గా అనిపిస్తుందో. నాకు చాలా ఇష్టం, ఎందుకంటే చాలా హైజీనిక్గా కూడా పెడతారు. ఇక్కడ కార్నిష్ కూడా అలానే ఉంటుంది. ఇంకోటి మీరు ఇలా వస్తే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది వాటర్. ఇలా వస్తే మీరు ఇక్కడ షార్క్ ఫిష్ చూడొచ్చు, బేబీ షార్క్స్. అక్కడ అలా వైట్ అండ్ బ్లాక్లో చూస్తున్నారు కదా, అదే జీబ్రా ఫిష్. సో నేను షార్క్ని పట్టుకున్నాను కానీ జీబ్రా ఫిష్ని అయితే అసలు టచ్ కూడా చేయనివ్వట్లేదు. ఎలా దగ్గర నుంచి వెళ్తుంది, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. షార్క్ అయితే దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి కాసేపు అలా కూర్చొని హాయ్ బాయ్ చెప్పి వెళ్తుంది. సో నేను అలా పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, అక్కడ ఒక సీల్ ఉంది. సో సీల్ ఇది ఆక్వా సీల్ అనమాట. సో అందుకే దానిపైన కిరీటం కూడా ఉంది. ఇది అక్కడ అంటార్టికా, అక్కడ ఓషియన్ ఆ సైడ్ ఉండే సీల్, అందుకే వైట్ కలర్లో అలా ఉంది. లేదంటే బ్రౌన్స్లో ఉంటాయి నార్మల్ అటు సైడ్లో ఉండే సీల్స్. సో మీరు అక్కడ చూడొచ్చు. నేను హాయ్ బాయ్ చెప్పి హక్ చేసుకుని దాంతో అలా మాట్లాడుతుంటే, దాని తర్వాత కొంచెం అలా ముందుకెళ్తూ అలా ఉంటే అక్కడ మనం వన్ ఓషియన్లో ఉండే అక్కడ చూడొచ్చు మనం చాలా ఫిషెస్. అక్కడ అసలు చాలా మెత్తగా అసలు అక్కడేమో ఇది కూడా అవుతుంది షో, మర్మెడ్ షో కూడా అవుతుంది. సో ఇక్కడైతే ఫిషెస్ చాలా పెద్దగా ఉన్నాయి. సో ఇక్కడైతే చాలా చాలా పెద్ద ఫిషెస్. ఇక్కడే మర్మెడ్ షో కూడా అవుతుంది తెలుసా. అసలు ఎంత బాగుందో చూడడానికి. మర్మెడ్ షో ఇక్కడే అవుతుంది. మేము ఎప్పటిలానే ఇక్కడైతే చాలా అసలు ఫిషెస్ ఉన్నాయి. ఇంక ఇక్కడైతే ఒక పెద్ద టర్టిల్ ఉంది. నేనైతే ఎప్పుడు చూడలేదు అలాంటి టర్టిల్. సో మనం వన్ ఓషియన్ ఫస్ట్ స్టార్టింగ్ చూసాం కదా, ఇంకా మనం లోపల ఎంటర్ అవుతున్నాం. సో లోపల ఎంటర్ అవుదామంటే ఇక్కడ అసలు టర్టిల్స్ అవన్నీ అసలు ఎంత పెద్ద ఫిషెస్. మర్మెడ్ షోని అయితే మేము ఎప్పటిలానే మిస్ అయిపోయాం. ఒక్కసారి కొంచెం చూసాగానే ఎండింగ్లోను అసలు చూడడానికి అసలు చాలా మంచి ఫీల్ వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. అక్కడ సీల్స్కి ఫీడ్ చేస్తున్నారు, మనం కూడా ఫీడ్ చేయొచ్చు, కాకపోతే మనం లేట్గా వెళ్ళాం ఎప్పటిలానే. సో అలా లోపలికి వెళ్ళగానే మనకి ఓషన్ ఫీల్ వస్తుంది, రాక్స్ ఉంటాయి, సూపర్ అనిపిస్తుంది. ఇలా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో మనం అలా లోపలికి వెళ్ళగానే మనం అన్నీ చూడకుండా ఫిషెస్ ఫస్ట్ కాకుండా మనం డైరెక్ట్ మైక్రో ఓషన్కి వెళ్ళిపోదాము అని మైక్రో ఓషన్ ఎక్కడ అని చూస్తున్నాం. సో అలా చూసి అన్నీ చూసాక అటు ఇటు చూస్తే అక్కడ ఏమో పైన ఎక్కడ ఏముంటాయని చెప్పేసి వస్తాం. వన్ ఓషన్ నుంచి కొంచెం బయటికి వచ్చాము. దీని తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ట్రాపికల్ ఓషన్ అనమాట.
అలా ట్రాపికల్ ఓషన్ నుంచి అలా లోపలికి వెళ్తూ ఉంటే ఇక్కడ కెఫేస్, ఫుడ్ ఏరియా ఇదంతా కనిపించింది. సో దాని తర్వాత మనం అలా వెళ్తే అక్కడ మనకి కనిపించింది ఫ్లెమింగోస్. సో ఫ్లెమింగోస్ని అసలు నాకు ఫ్లెమింగోస్ చూడడానికి అసలు ఎంత బాగా అనిపిస్తాయో అసలు ఫ్లెమింగోస్, వాటి బ్యూటీ ఇంకా అన్ని థింగ్స్ నాకు చాలా ఇష్టం. ఫ్లెమింగోస్ నాకు మోస్ట్ లైక్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ బర్డ్స్ అనమాట ఫ్లెమింగోస్. అక్కడ మనం చూడడానికి లోపల ఎయిర్లో కూడా అక్కడి వాటర్లో బోటింగ్ కోసం వెళ్ళొచ్చు. కాకపోతే టైం అయిపోయింది. ప్రతిదానికి ఒక పర్టికులర్ టైం అనేది ఉంటుంది. మనలాంటి వాళ్ళు లేట్గా వెళ్తే సో నేనైతే ఇక్కడ ఫ్లెమింగోస్ చూసి చాలా ఎక్సైటెడ్ అవుతున్నాను. సో మేము ఎప్పటిలానే లేట్గా వచ్చాం కాబట్టి సరే చూసేసి చెప్పేసి మనం లోపల మైక్రో ఓషన్కి ఎంటర్ అయిపోతాం. ట్రాపికల్ నుంచి బయటకు వచ్చాం. మైక్రో ఓషన్లో మేము రైడ్స్ చూసేటప్పుడు అన్ని లూజ్ థింగ్స్ అన్నీ తీసేయాలి. సో అందుకే నేను ఏమీ రికార్డ్ చేయలేకపోయాను. కాకపోతే కొన్ని అంటే రైడ్స్ని అలా చూపిస్తున్నాను. చాలా రైడ్స్ ఉన్నాయి లోపల. అసలు చూడ్డానికి అసలు ఫుల్ మీకు ఒక మర్మెడ్ కార్టూన్ ఉంటుంది చూడండి, మ్యారీ ద వాటర్ వరల్డ్, మ్యారీ ద లైక్ సీ వరల్డ్. అందులో ఎలా అయితే గేమ్స్ అక్కడ ప్లే జోన్ అని అక్కడ ఉంటుంది కదా, తన వరల్డ్లో సీలో ఎలా ఏమేమి ఉన్నాయో, అలా ఎలా ఉందో, మర్మెడ్ ఎలా ఆడుకుందో అలాంటి గేమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఆ అన్ని ఓషన్స్లో మైక్రో ఓషన్ ఇష్టం. సో మనం అలా చూస్తుంటే పైన ఆక్టోపసెస్, ఇంకా అప్ అండ్ డౌన్ అది చాలా పెద్దగా ఉంది. అప్ అండ్ డౌన్ రకాలేమో మనం అలా చాలాసేపు వెళ్ళాము. కాకపోతే లైన్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. సో మనమైతే టోటైల్స్ రైడ్స్ ఎక్కాము, రోలర్ కోస్టర్ ఎక్కాము. ఇది చిన్న రోలర్ కోస్టర్. ఇది కూడా అంటే అది చిన్నదంటే చాలా పెద్దగానే ఉండద్దులేండి, ఫాస్ట్గానే వెళ్ళేది. కాకపోతే అంటే అక్కడ అన్ని పెద్ద ఉండలే, ఇది చిన్నవి. సో ఇక్కడ మళ్ళీ మనం రే ఫిషెస్ని చూడొచ్చు. అసలు రే ఫిషెస్ అసలు సూపర్ ఉంటాయి. అసలు ఎంత ఫ్రెండ్లీయో. నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫిష్ నాకు ఎక్కువ చూసింది ఏంటంటే రే ఫిషెస్. అక్కడ లోపల టర్టిల్స్ కూడా ఉన్నాయి. కాకపోతే మనం అటు వెళ్ళలేదు, మేము ఇటు వెళ్ళాల్సింది. సో అందుకే మేము వాటిని టచ్ చేయలేకపోయాం. ఎలాగో మా ఇంట్లో ఒకటి ఉంది, సో ఎందుకు అంత ఎక్సైట్మెంట్లో కాకుండా అందుకే మేము టచ్ అయిపోయాం. ఎలాగో ఇంట్లో ఒకటి ఉంది కాబట్టి. సో అవి హాయ్ అని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చెప్తుంది. అది ద బిగ్ రే ఫిషెస్ చాలా పెద్దగా ఉంటాయి. ఇవి బేబీస్ టైప్ అనమాట. రే ఫిషెస్ అయితే అందులో కూడా చాలా టైప్స్ కూడా ఉంటాయి. నాకు అసలు రే ఫిషెస్ అంటే నాకు ఎంత ఇష్టమో. మేము అలా చూస్తూ ఉంటే అసలు బడే హాయ్ చెప్తాయి అవి. ఒకవేళ ఎవరైనా టచ్ చేస్తుంటే అక్కడే నుంచుంటాయి, ఫాస్ట్గా వెళ్ళిపోవు. షార్క్స్ అలాగా చూడొచ్చు, ఎంత బాగా ఫ్రెండ్లీగా ఉంటాయో. చూడండి అలా హాయ్ చెప్తుందో ఫిష్. సో నా దగ్గరికి కూడా వచ్చింది. నా దగ్గర వచ్చినప్పుడు నేను బాగా టచ్ చేసేసాను, హాయ్ చెప్పింది. దాని తర్వాత మళ్ళీ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయింది. సో మనం అలాగానే మొనాటాకేమో అక్కడ పెద్ద రోలర్ కోస్టర్ ఉల్టీ పల్టీ అలా తిరిగిపోతుంది. సో చాలా అంటే చాలా హార్డ్ అనమాట రోలర్ కోస్టర్. అటు ఇటు నేనేమో నార్మల్గా ఉంటుంది అనుకున్నాను. వారు అరుస్తుంటే ఎంజాయ్మెంట్కి భయమేసి కాదు, ఎంజాయ్మెంట్కి అరుస్తారు అని చెప్తే సరే ఏదోలే అని ఎక్కాను. అసలు ఎంత ఫాస్ట్గా వెళ్ళిద్దో లోపలికి. ఒకవేళ రికార్డ్ చేసుకోవడానికి ఉంటే బాగుండు, రికార్డ్ దాన్ని. కాకపోతే రికార్డ్ చేసుకోవడానికి లేదు. సో బయటకు వచ్చాక నేను బటర్ఫ్లైని కలిసాను. దాని తర్వాత దీన్ని కలిసాను, డాల్ఫిన్ని కూడా కలిసాను. సో ఇక్కడ మాకు డాల్ఫిన్ షో కూడా మీరు చూడాలనుకుంటే ఈ వీడియోలో కమెంట్ చేయండి. మీరు డాల్ఫిన్ షో కూడా చూడాలనుకుంటే. డాల్ఫిన్ షో కూడా చూసాము, మీకు ఆ వీడియో కూడా కావాలంటే కమెంట్ చేయండి. సో లోపల గేమ్స్ అవన్నీ ఉన్నాయి. దాని తర్వాత మనం అంటార్టిక్ రిలీజియన్లో వచ్చాము. సో మీరు ఇక్కడ సీల్స్ని చూడొచ్చు. ఇక్కడ ఒక పెద్ద రైడ్ ఏదో ఉందంటే లోపల అండర్ వాటర్ తీసుకెళ్తుంది, ఒక బబుల్లా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు సీల్ చూడొచ్చు,
బేబీ సీల్ ఎంత సజ్జాగా పోతుందో అసలు. వీటికి అసలు లోపలికి వెళ్ళగానే నాకు అసలు ఎంత చల్లగా అనిపించిందో అసలు. ఇందులో పెంగ్విన్స్ కూడా ఉంటుంది, కాకపోతే వీడియో అంతసేపు ఉండదు కాబట్టి పెంగ్విన్స్ని నెక్స్ట్ పార్ట్ 2లో చూపిస్తాను. ఇక్కడ సీల్స్ని మీరు చూడవచ్చు. అక్కడ ఒక పెద్ద సీల్ని ఫీడ్ చేస్తూ ఉన్నారు అసలు ట్రైనర్స్. సీల్ షో కూడా ఉంటుంది, కాకపోతే మేము లేట్గా వెళ్ళాము ఎప్పుడు అంతే. సో మీరు అక్కడ చూడొచ్చు ఎంత బాగుంటుందో, అంతే చల్లగా ఉంటుంది. ఎవరైనా చల్లలో అక్కడ చూడండి ఒక సీల్ స్విమ్ చేస్తుంది. ఎవరికైనా చల్లగా ఉండడం ఇష్టం లేకపోతే అసలు పెంగ్విన్స్ని చూడడానికి అస్సలు ఉండలేదు. ఎంత చల్లగా ఉంటుందో, అంటార్టికాలో ఉండే అదలాగా ఉంటుంది. దాని అసలు ఎంత దారుణంగా ఉంటుందో చలి. మేమైతే 2 minutes కూడా ఉండలేదు, అలా లోపలికి వెళ్ళి ఒకసారి చూసి వచ్చేసామంతే. ఎందుకంటే అక్కడ చాలా చల్లగా ఉంది. అలాంటి వెదర్ మరి క్రియేట్ చేశాను. మరి ఒకవేళ అది ఇక్కడ రాకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళే వాళ్ళమే కాదు. సో ఇక్కడ మేము ఆ పెద్ద అండర్ వాటర్కి వెళ్ళే దాంట్లో వెళ్ళేసాక ఒక బాల్ లాగా ఉంటుంది. సో దాని తర్వాత అందులో అండర్ వాటర్కి వెళ్తాం. ఆ రైడ్ కోసం ఇక్కడికి వచ్చాము. చాలా విన్నాం దాని గురించి. సో ఇంకా సీల్స్కి హాయ్ బాయ్ చెప్పేసి, సీల్స్తో మనం ఫొటోస్, డాల్ఫిన్స్తో ఫొటోస్ అవన్నీ తీసుకోవచ్చు. కాకపోతే ఒక లిమిటెడ్ టైం అనేది ఉంటుంది. ఏంటి, సీల్స్కి డాల్ఫిన్స్కి ఒకే టైంలో అనమాట. పెంగ్విన్స్కి ఇవన్నీ అంటే ఒక 2 hours 1 hour అలా ఉంటుంది. ఎందుకంటే వాటిని కూడా అస్తమాటు డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి. ఇవైతే భలే కొట్టాయి అసలు, చాలా బాగుంటుంది షో అంట. సీల్స్ గురించి చాలా టైప్స్ ఆఫ్ సీల్స్ కూడా ఉంటాయి ఇక్కడ, మీరు చూడొచ్చు. అసలు ఎంత హైజీనిక్గా ఉంటుందో వాటర్. సో మళ్ళీ అక్కడ గేమ్స్ అవన్నీ మళ్ళీ మనం ట్రాపికల్ ఓషన్కి వెళ్తున్నాం. సో ఇక్కడైతే శాండ్, గ్లోయింగ్ శాండ్, దాని తర్వాత దానిపైన ఏమో పక్షులు, బర్డ్స్ వెళ్తూ ఉంటాయి. సో ఆ శాండ్లోనే మేము చాలాసేపు అలా ఆడుకుంటూ కూర్చున్నాము. శాండ్ టాయ్స్ అక్కడ ఉంటాయి, అక్కడ అంటే దాని తర్వాత ఆడుకుంటూ కూర్చున్నాము. సో అలాగా మేము ఆడుతూనే ఉన్నాము చాలాసేపటి దాకా. మేమైతే పెద్ద మౌంటైన్ చేసాము. సో దాని తర్వాత మమ్మీ వెళ్ళిపోవాలి అంటే ఇంకా వెళ్ళిపోయాము అక్కడ నుంచి, శాండ్ నుంచి. సో అలా మనం ట్రాపికల్ జోన్ నుంచి బయటికి వస్తున్నాము ఓషన్ నుంచి. మళ్ళీ మనం ఫ్లెమింగోస్ని చూసాము. ఇక్కడే బోటింగ్ అన్నమాట ఫ్లెమింగోస్తో పాటు, చాలా బాగుంటుంది. మేము అలా వెళ్తూ ఉన్నాము. దాని తర్వాత వచ్చాము, ఇంకా బయటికి వచ్చేస్తున్నాము ట్రాపికల్ జోన్ నుంచి. ఇక్కడైతే హౌసెస్ ఇవన్నీ చాలా బాగుంటుంది. కెఫేస్ని ఏదో పెద్ద ఓల్డ్ కాలంలో హౌసెస్ ఉంటాయి చూడు అండి, అలా ఉంటుంది. అసలు ట్రీస్ కూడా ఎంత రియలిస్టిక్గా ఉన్నాయో, కాకపోతే అన్నీ ఫేకే. ఫ్లెమింగోస్ని మళ్ళీ ఒకసారి హాయ్ చెప్పి, వీటిని ఫీడ్ చేయొచ్చు, కాకపోతే మనం చేత్తో కాదు, టచ్ చేయకూడదు అనమాట ఫ్లెమింగోస్కి. మళ్ళీ వాటికి అంటే వాళ్ళ బాడీస్ చాలా అంటే డెలికేట్గా ఉంటాయి అన్నమాట. కొంచెమైనా ఎక్కువగా వెయిట్ అలాంటివి పడితే అవి వాటికి ఏదైనా ఫ్రాక్చర్స్ అలా ఏమైనా అవుతాయి. ఇవి చాలా డెలికేట్గా ఉంటాయంట ఫ్లెమింగోస్. ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు డోంట్ టచ్ ఇట్ అని. సో చాలా బాగుంది. ఫ్లెమింగోస్ షో కూడా అవుతుందంట. సో మనం అలా బయటికి వస్తే ఇక్కడ ఇది షో అవుతూ ఉన్నది. అంటే ఏ రిలీజియన్లో ఏముంటుంది, ఎండ్లెస్ ఓషన్, మైక్రో ఓషన్ అని, అదని ఇదని. ఇక్కడైతే అబుదాబి ఓషన్ అని, ఇక్కడైతే చాలా ఓషన్స్ ఉన్నాయి. కాకపోతే మనం ఈ వీడియోలో ఇంతే చూపించగలిగాను. సో నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 కూడా వస్తుంది దీనికి. దాంట్లో అయితే చూపిస్తాను. ఇవన్నీ అసలు చాలా బాగుంటుంది. సో ఈ రోజుకేమో నేను ఇంతే చూపించగలిగాను. సో నెక్స్ట్ టైం అంటే నేను ఇంకా అంటే ఇందులో మేము నెక్స్ట్ పార్ట్ 2 వస్తుంది. సో ఈ రోజుకి ఈ వీడియో సమ్మతం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, టాటా.